సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం ఉంటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలను నేను తెలియపరుస్తున్నాను. దేవత దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ శాత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయాన్ని మనం గమనించినట్లయితే అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి, బాప్తీసానికి ఉన్నటువంటి అర్హత ఏంటి అన్నటువంటి కొన్ని లేఖనాలని మనం పరిశోధన చేద్దామని బైబిల్ గ్రంథం ద్వారాగా బాప్తీసం తీసుకున్న ద్వారాగా మనకు వస్తున్నటువంటి మార్పు ఏంటో తెలుసుకుందాం. మనం కీర్తన గ్రంథము 34 అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆస్వాదించినరుడు మరి ధన్యుడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకున్నట్లయితే మరి ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటండి. గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులు వారేంటి, క్రైస్తవులు కానవారేంటి, మరి ఈ వాక్యాన్ని గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ధరించుకోవడం అంటే క్రీస్తు యొక్క గుణగణాలు మనలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. ఆ విధంగా మనం జీవించాలి. అంటే ఒక పాపి మార్పు చెంది ఆయన సంఘంలో చేర్చబడాలన్నా, మరి ఆయన రాజ్యంలో వారసుడి కింద అవ్వాలన్నా మరి బాప్తిసం వెరీ ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో బాప్తిసం అనగానే నేను వివాహం చేసుకుంటాను, లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవుతే చేసుకుంటాను, నాకు మంచి ఉద్యోగం వస్తే చేసుకుంటాను, మరి నేను అనుకున్నది జరిగితే నేను బాప్తిసం తీసుకుంటాను అని అనుకుంటూ ఉన్నారు. కానీ బాప్తిసం అనగానే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళటానికి, దేవునితో ఆనుకుని నడవటానికి, బాప్తిసం అనగానే మరి ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడడానికి, మరి నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలు కడిగేసుకుని ఆయన ఒక రాజ్య వారసుని కింద ఉండడానికి మరి దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారాగా మనం గమనించాలి. ఒక చట్టాన్ని ఇచ్చాడండి. మనం ఏమనుకుంటున్నామంటే బాప్తిసం అనగానే లైట్ తీసుకుంటున్నారు. అలా ఉండడానికి వీల్లేదు. మన దేవుని సొత్తైన ప్రజలము అనగానే ఆయనలో ఉన్నప్పుడైతేనే దేవుని సొత్తైన ప్రజలం. మరి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వెళ్తున్నామంటే ఇది గొప్ప ధన్యత. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే నేను అనుకున్న పనులు అవుతాయని కానీ, బాప్తిసం తీసుకుంటే నేను ఇంకా దేవునిలో ఉన్నట్టని కానీ, బాప్తిసం తీసుకుంటే నాకు ఏ కొద్దు ఉండదని కానీ ఆ విషయం కాదు. నీకు నిత్య రక్షణ కావాలంటే మనం క్రీస్తుని వెంబడించవలసిన అవసరం ఉంది. మనం మన పాపాలు కడిగేసుకుని మరి ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలంటే ఇది గొప్ప అర్హత అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారాగా మనం పరిశోధన. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన ఎంత గొప్ప ధన్యత అండి. ఈ దినాల్లో మరి భౌతికంగా ఆలోచించినట్లయితే మరి కొంచెం హోదా, కొంచెం అర్హత, కొంచెం డబ్బు ఉన్నవారికి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు.
కానీ దానికంటే అమూల్యమైనది నిత్య రాజ్యానికి వెళ్ళి ఇది ఉచితంగా ప్రభువుని క్రీస్తు వారు మనకిస్తున్నారన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా లేఖనం ద్వారా అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరమును ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నామని మీరు ఎరగరా? ఆయన మరణంలో పాలు పొందుతున్నామంటే ఎంత గొప్ప ధన్యత! అంటే ఈక్వల్ చేస్తున్నాడు మనల్ని. ఆయనతో సమానంగా ఈ అర్హతను సంపాదించుకోవాలంటే గొప్ప ధన్యత ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈ విషయం కొంతమందికి అర్థం కావట్లేదు. బాప్తిసం అంటే నెగ్లెక్ట్ చేస్తారు. బాప్తిసం అంటే ఇంకా నాకు సమయం ఉంది అంటారు. బాప్తిసం అంటే ఈ లోకంలో ఇంకా నేను జీవించే విధానాలు చాలా ఉన్నాయని అంటుంటారు. అంటే దేవుడంటే ఇష్టము అని చెప్తూ ఇలాగ బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికని విని ఆయన రాజ్యంలోనికి, ఆయన సంఘంలోనికి మరి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనాలను మనం పరిశోధన చేయాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఏలైనా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అనేటువంటి లేఖనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఒక మనుషుడు అని రాయబడ్డది అక్కడ. ఒక మనుషుడు అనగా ఆదాం ద్వారాగా ఈ లోకంలోనికి పాపం వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తంగా మరి ప్రభువుని క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మన పాపం నిమిత్తం మరణం పొంది మరి 3వ దినాన్న మృత్యుంజయుడై లెగిసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మన లేఖనం ద్వారా మనం పరిశోధన చేయాలి. ఒక మనుషుడు అనగా ఆదాము, మరి రెండో వ్యక్తి గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఒకరిని విధేయత వలన అనగా ప్రభువుని క్రీస్తు వారి ద్వారాగా మనం ఉచితంగా నీతిమంతులు అవుతున్నాం. రోమపత్రికలో ఈ మాట రాయబడి ఉన్నది. ఎందుకంటే మనం ఉచితంగా నీతిమంతులు అంటే ఉచితంగా మనం నీతిమంతులం అయిపోతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉచితంగా నీతిమంతులం అవుతున్నామంటే ఎంత గొప్ప అర్హత అండి. ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24 కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అన్నటువంటి లేఖనాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం అంటే మనం ఏమీ ఇవ్వట్లేదండి. ఆయన వెల చెల్లించాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొంటున్నాడు. బాప్తిసం తీసుకుంటున్నామంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడండి మనల్ని. ఇంత గొప్ప యోగ్యత. మనం ఆ బాప్తిసం తీసుకోవడానికి మనం ఆటంకపడుతూ ఉంటాం. ఆ బాప్తిసం తీసుకోవడానికి సంవత్సరాలు గడిపేతుంటాం. ఆ బాప్తిసం తీసుకోవడానికి ఇంకా నాకు సమయం రాలేదని అంటూ ఉంటాం. అంటే దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఆయన వినడు. బాప్తిసం తీసుకోకుండా ఆయన ప్రార్థన చేసినట్లయితే వినడు ఆయన. కానీ నీతిమంతుల ప్రార్థనకి ఆయన చెవొగ్గుతానంటున్నాడు. మనం నీతిమంతులు అవ్వాలంటే ఆయనలోనికి మనం బాప్తిసం పొందాలండి. పొందినట్లయితే నీతిమంతులం అవుతాము అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం గమనిస్తున్నాం. అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది అన్నటువంటి లేఖనం మనం చదువుకుంటూ ఉన్నాం. ఎలాగంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. అంటే మన నీతిమంతుల కింద ఉండాలంటే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలి. అప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థన ప్రభువారు ఆలకిస్తారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను బాప్తిసం తీసుకోపోయినా పర్లేదండి, నేను ప్రతి పునరుద్ధరణ దినాన్న ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి నేను వెళ్తున్నానండి, చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నానంటే భ్రమపడి బ్రతుకుతున్నట్లు. నువ్వు మరి ఆయనలోనికి మరి బాప్తిసం పొందలేనట్టు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన మరణంలోనికి మనం పాలు పొందుతున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ ధన్యత మనం ఎంత వెలచి కొనగలము? ఈ ధన్యత ఏమిచ్చి మనం కొనగలము అంటే ఏమిచ్చి కూడా మనం కొనలేము. మన పాపలు వంటి మనం ఆయన గురించి తెలుసుకుని ఆయనలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకే బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి మనం అన్నటువంటి వెడ్డింగ్ అండి. ఈ బాప్తిసం అన్నటువంటి మెట్టు మనకు అర్థమైనట్లయితే నిత్యరాజ్యానికి మనం వారసులం అవుతాము అన్నటువంటి లేఖనాలని మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. నిత్యరాజ్యానికి మనం వారసులం అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
మరి అందుకే నీతిమంతుల యొక్క ప్రార్థనని చెవిగుతాడంటే మనం ఒకవేళ నీతిమంతుల కింద లేనట్లయితే మన ప్రార్థన ఆయన మీరు బ్రతిమాని మొరలిడినను మీ ప్రార్థన వినకుండా నేను చెవులు మూసుకొని ఉన్నానని విలాపవాక్యాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనం బ్రతిమాలి మొరలిడినను మనం ఎలా ఉండాలంటే నీతిమంతుల కింద ఉండాలి. దేవుని యొక్క గ్రంథం హెచ్చరిస్తుందండి మనకి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. లేఖనాలు అవే చెప్తున్నాయి. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు మనం చదువుకుందామండి. 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు అని పేతురు గారు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పెంతెకోస్తు దినమందు ఆయన అక్కడ పెంతెకోస్తు పండుగ దినమందు ఆయన మాట్లాడినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారండి. ఆ 3,000 మందితో మనం ఇప్పుడు ఎవ్వరు బాప్తిసం పొందినప్పుడు కూడా ప్రభువారు వారితో చేర్చుచుండను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం మరొక లేఖనంలో. అదే అపోస్తల కార్యం 2:47 వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగకుండిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అపోస్తల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును ఎడతెగకుండిరి అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ 3,000 మందితో ప్రభువు అందరినీ కూడా చేర్చుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలా చేర్చుతున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 47 వచనాన్ని మనం చదువుకుందామండి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండరి. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండను. రక్షణ పొందుతున్న వారిని అనుదినము అంటే ప్రతిరోజు ఎవరొకరు రక్షణ పొందుతుంటారో వాళ్ళందరినీ కూడా ఈ 3,000 మందితో చేర్చుతున్నాడండి ప్రభు. ఎంత గొప్ప ధన్యతండి. ప్రభు ద్వారాగా మనం చేర్చబడుతున్నామంటే ఆయన సంఘములో, ఆయన రాజ్యములో, ఆయన చట్టంలో ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. బాప్తిసం అనగానే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది బేసిక్ మెట్టిది. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తిని ప్రేమించకూడదు, ఒక శక్తిని ప్రేమించాలి మనం. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా వాక్యానుసారంగా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. మార్కు సువార్త 16 మనం చదువుకున్నట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అనగానే నమ్మబోతే శిక్ష ఏంటండి, నమ్మిన వాళ్ళకి రక్షణ ఏంటండి అని ఈజీగా తీసుకుంటారు. దీని వెనకాల ఎంతో ప్రయాసపడ్డారు ప్రభువారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారికి ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. నమ్మలేని వారికి శిక్షార్హులు, పాతాళ లోకం అంటే నరకానికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ కొటేషన్లో విమిడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడునని ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని బాప్తిసం అనగానే వెరీ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదట మెట్టిది బాప్తిసం అనగానే. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను వెళ్తూ ఉంటానండి అని అనుకుంటా. అంటే దానికి దీనికి సంబంధం అన్నదే లేదు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాట ఎలా ఉండాలి, కొద్దిగా ఉండాలని ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం జీవించే విధానం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను,
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము. నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాట కొద్దిగా ఉండవలెను అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారా మనం పరిశోధన చేస్తున్నాం. అంటే మనం ఎలా ఉండాలి, వినటానికి వేగిలి పడాలి, మాట్లాడడానికి మనం క్రైస్తవులు నిదానించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. బాప్తిసం అనగానే వెరీ ఇంపార్టెంట్. బాప్తిసం అనగానే ఆయన రాజ్యంలోనికి వెళ్తావు, బాప్తిసం అనగానే ఆయన చట్టం కింద ఉంటావు, బాప్తిసం అనగానే ఆయన సంఘంలో చేర్చబడతావు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అంటే దేవునికి మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే దగ్గర సంబంధం. అంటే దేవుడు ఈ 6 నెలల మీద జీవిస్తుంటే మరి మనం చూడలేదా అని అనుకుంటూ ఉంటాం. అది వేరండి. ఈ లోకంలో నుంచి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. మనం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పాటుపడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారా మనం పరిశోధన చేస్తున్నాం. దేవుని సొత్తైన ప్రజలము అనగానే ఆయనలోనికి బాప్తిసం పొందినట్లయితేనే దేవుని సొత్తైన ప్రజలమవుతాం, దేవుని సొంతవరం అవుతాం. అంటే ఈ లోకంలో ఉన్నవారంతా కాదా అని అనుకోవచ్చు. లోకంలో ఉన్న వాళ్ళందరి విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ దేవుని సొత్తైన ప్రజలు అనగానే ఆయనలోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఈ లోకంలో నుండి క్రీస్తులోనికి మనం వెళ్తున్నామండి. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్తున్నాం మనం. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప రక్షణ. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన కలవరి సిలువలో చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముళ్ళ కిరీటం పెట్టారు తలకి, పక్కలో బల్లెంపోటు, పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్ము వేశారు. కానీ మనం అది లైట్గా తీసుకుంటున్నామేమో, అలాగ ఉండడానికి వీల్లేదు. ప్రభువారు మన గురించి ఎలాగ త్యాగం చేశారు ఈ విషయాన్ని మనం గమనించాలండి. బాప్తిసం అనగానే మనం సమయం పెట్టడానికి వీల్లేదు. బాప్తిసం అనగానే నేను ఈ లోకంలో జీవించి తర్వాత తీసుకుందాం అన్నాక వీల్లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవునికి భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అప్పుడే నీ మొర ఆలకిస్తాడు, నీ మాట ఆయన వింటాడు. ఆయన చట్టంలో ఉంటావు, ఆయన సంఘంలో ఉంటావు, ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. అదే కోరుకుంటున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాగంటే మనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన తన గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ కొటేషను వండర్ఫుల్ కొటేషన్. ఈ కొటేషను మనందరి గురించి, మరి చీకటి నుంచి వెలుగులోనికి వెళ్ళే వారి గురించి రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ లేఖనాన్ని మనం పరిశోధన చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక లేఖనాన్ని మనం ఆలోచన చేద్దామండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23-24. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు తీర్చబడుచున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏ భేదం లేదండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. అంటే అందరూ పాపం చేసిన వారే, అసలు ఏ భేదము లేదు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి ఇక్కడ రోమా సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. రోమీలు రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపాత్ములే, కానీ దేవుడు అనుగ్రహించే మహిమని మనం పొందాలంటే ఆ బాప్తిసం పొందవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. లేఖనం ఏం చెప్తుందో వినాలి. ఒక వ్యక్తి చెప్పింది కాదు, లేఖనం ఏ విధంగా చెప్తుంది, అలా ఉందా లేదా అని మనం పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు కూడా మనం చదువుకుందామండి.
8:9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే ఉగ్రత నుంచి మనం రక్షించబడుతున్నాం. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా పాపం, ఈ లోకం అనగానే ఒక పాపం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాను అని రాయబడ్డది ఇక్కడ. ఎందుకని అంత త్యాగం చేశాడు అంటే మనం పాపంలో ఉన్నాం. మన పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ఆయన మరణం పొందవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. చనిపోయిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. అంటే లేదా ఉగ్రతకు పాలైపోయేవారు మనం. గొప్ప ధన్యత ప్రభుని క్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన గురించి పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. బాప్తిసం తీసుకోవడానికి మరి ఎవరు కూడా వెనకాడడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకండి బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి మనం అన్నటువంటి సబ్జెక్టు మరి నేను మాట్లాడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 మనం చదువుకుందాం. మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహింపడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలంటే ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక్కొక్క కొటేషన్ ఎలాగుందంటే చాలా వాల్యుబుల్ కొటేషన్స్ అండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే మనం జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది, మన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపడి మీలోనే ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలంటే దేహంతో దేవుని మనం మహింపరచాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదండి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-24 వరకు చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొను. మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే మన పాపాలన్నీ కూడా ఆ శిలువ మీద మ్రాను మీద వేటైపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనకు స్వస్థత అనగానే ఈ విధంగా వచ్చింది అని మరి లేఖనం ద్వారాగా మన ఆలోచన కలిగి ఉండాలి. ఏదైనప్పుడు కూడా క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలంటే మరి మనకు అర్హత అవసరం. అర్హత ఏంటంటే ఈ లోకంలో నుంచి క్రీస్తులోనికి రావాలి మనం. అంటే ఈ అర్హత ఏంటి? బాప్తిసము అంటే దేవునికి దగ్గర చేస్తుంది. ఆయన రాజ్యంలో మన వారసులము, ఆయన చట్టం కింద ఉండవంటి వారము, ఆయన సంఘంలో సభ్యత్వం గలవారము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. అందుకని క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనను. మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే ఆయన గాయాలు అయితే మనకు స్వస్థత. ఎంత గొప్ప అదృష్టమో చూడండి. మనకి ప్రభుని క్రీస్తు వారు త్యాగం చేశారు మన గురించి. మనం ఎక్కడ వారు చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి. బాప్తిసం అనగానే వెరీ ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. ఎవరైనా బాప్తిసం తీసుకోనటువంటి వారు ఈ వాక్యాన్ని వినాలి, విని గ్రహించాలి. లేఖనం ఏం చెప్తుందో గ్రహించాలి, లేఖనానుసారంగా ఉన్నదో లేదో అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. బాప్తిసం అనగానే వెరీ ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు.
కీర్తన గ్రంథములోనికి వెళ్దామండి. మరొక వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందామండి. 18:28. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఇందులో ఈ కొటేషన్లో ఈ లేఖనంలో మంచి మర్మం దాగబడి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. అంటే నువ్వు పాపంలో నుంచి నువ్వు బాప్తిసం ద్వారా వెలుగులోనికి వస్తున్నావంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. అంటే నువ్వు చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి వచ్చావు, అంటే చీకటిని వెలుగుగా చేస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉంది. ఈ లేఖనంలో ప్రతి లేఖనాన్ని కూడా మనం పరిశోధన చేయాలి. ఎవరైనా సహోదరులు వాక్యం బోధించుంటే అసలు లేఖనం ఆ విధంగా ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి తప్ప ఒక సహోదరుడి మీద ఆనుకుని మనం జీవించడానికి వీల్లేదు. ఒక సహోదరుడిని మెప్పు పొందడానికి వీల్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని మనం వినాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. సామెత గ్రంథము 20:27 వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ కూడా శోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు లేకపోతే మనం లేమండి. బాగా గమనించాలి. దేవుడు లేకపోతే మనం లేము. సమస్తము కూడా దేవుడే మనకి ఇచ్చాడు. ఈ ఊపిరిని సమస్తాన్ని దేవుడిచ్చాడు మనకి. ఎలాగిచ్చాడు? ఉచితంగా. మనం ఏమి కష్టపడి సంపాదించింది ఏమీ లేదు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏదో కష్టపడి ప్రయాసపడి నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టానండి, నా కష్టమండి అని అనుకుంటూ ఉంటాం. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, సమస్తాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. ఒక అడుగు తీసి ఒక అడుగేతనమంటే ఆయనే. అంటే గర్వపడి ఉండడానికి వీల్లేదు. అలా గర్వపడి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఆ గర్వపడిన వాళ్ళ గురించి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచిద్దామండి. గర్వపడడానికి వీల్లేదు మనం. ఒకవేళ ఆ విధంగా గర్వపడుతున్నావా, నువ్వు గర్వపడే విధానాన్ని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. గర్వం కలిగి జీవించడానికి వీల్లేదు మనం. ఒకవేళ నువ్వు గర్వపడి ఉన్నట్లయితే మరి లేఖనం ఏ విధంగా సెలవిస్తుందో మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గర్వం కలిగి ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. నా వల్లనే సంపాదించుకున్నాను, నా వల్లనే ఇదంతా అని అధికారం చెలాయించడానికి వీల్లేదు. మన మాట కొద్దిగా ఉండాలంటండి. పైన దేవుడు ఉన్నాడు, కింద మనమున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని గర్వంగా ఉన్నట్లయితే ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని చెప్తున్నాడు. మన నీతి కలిగి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినట్లయితే, నీతి కలిగి జీవించినట్లయితే, నీతిమంతుల కింద జీవించినట్లయితే, కీర్తన గ్రంథము 14:5 అంటున్నాడు ఆయన. మరి ఆయన ఏమంటున్నాడంటే నీతిమంతుల సంతాన పక్షాన్ని ఉంటాడంటే దేవుడు. ఇంకేం కావాలండి మనకి ఇంకేం కావాలి? దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. ప్రతి ఒక్క మాట మన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. 8వ అధ్యాయము 30 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవర్త యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించున్నావని అని అడగ్గా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పాను. రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేమనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శన దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడి నది. అప్పుడు నసంపకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తాని గూర్చి అయినా వేరొకని గూర్చి అయినా దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడగా రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పరిపూర్ణ హృదయంతో విశ్వాసించిన ఎడల
పొందవచ్చని చెప్పను. అప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వాళ్ళు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నపుంసకుడు ఫిలిప్పు ఇరువురి మధ్యన జరిగిన సంభాషణ ఇది. అంటే రథం మీద వెళ్తుండగా మరి అని యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు నీకేమైనా అర్థమవుతుందంటే, ఎవరన్నా నాకు ద్రోవ చూపించినట్లయితే నాకు ఎలాగ అర్థమవుతుందని నపుంసకుడు అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యందు నపుంసకుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ దినాల్లో దేవుని ఒక సువార్త బోధించుంటేనే వినలేకపోతున్నారు. ఈ దినాల్లో బిజీ షెడ్యూల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. మన పాపను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినగా చేయవారు మగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. మన పాపములు మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధకనిగా చేస్తామంటాడు. అంటే మనం పాపం చేస్తే ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. లేదంటే దేవుని మనం అబద్ధకనిగా చేస్తాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి ప్రభుని క్రీస్తు వారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. లేఖనం ద్వారాగా మన బాప్తిసం తీసుకోవడానికి మనం వెనకాడడానికి వీల్లేదు. రేపేం సంభవించడో మీకు తెలియదు, మీ జయం ఏర్పడ్డదని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒకవేళ మనం బాప్తిసం తీసుకోకుండా ఒకవేళ చనిపోయినట్లయితే మనం నరకానికి పాత్రలమైపోతాం. అందుకే నేడే రక్షణ దినమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఈరోజే నువ్వు చూసుకోవాలి. నువ్వు సమయం ఉన్నది కనుక నువ్వు దేవునిలోనికి రావాల్సింది అని ప్రభుని క్రీస్తు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుకుని మనం ముగించుకుందామండి. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. అంటే మనం బ్రతికినహార చనిపోయినతో సమానమని లేఖనం సెలవిస్తుంది. ఎలా అంటే దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. అంటే నేను బ్రతికున్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో నువ్వు బ్రతికున్నావు అని పేరు మట్టుకుందా, కానీ నువ్వు మృతుడివే అని అక్కడ రాయబడ్డది. అంటే ఆయన దృష్టిలో మనము మృతుల కింద ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు, ఆత్మీయంగా చనిపోయావు నువ్వు. ఈ విషయాన్ని గమనించాలి. 13లో గమనించినట్లయితే దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే బాప్తిసం అనగానే మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. బాప్తిసం అనగానే ఆయనతో సంబంధం కలిగి ఉంటాం. బాప్తిసం అనగానే ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉంటాం. బాప్తిసం అనగానే ఆయన చట్టం కింద ఉంటాం. బాప్తిసం అనగానే నిత్యరాజ్యానికి వారసుల కింద అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి బాప్తిసంలో ఇన్ని విషయాలు విముడి ఉన్నాయి. ప్రభుని క్రీస్తు వారు మన గురించి శ్రమపడ్డారు, శిలువ మరణం పొందారు, 3వ దినాన మృత్యుంజయుడై ఆయన లేచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇంత త్యాగం చేసిన ఆయన గురించి నీకు నిత్యజీవం ఉచితంగా ఇస్తానంటే మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు నాయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బాప్తిసం అనగానే ఏమిటి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం వలన ప్రయోజనాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒక వ్యక్తిని ప్రేమించకూడదు, దేవుని యొక్క శక్తిని ప్రేమించాలని మరి లేఖనం ద్వారా మీరు తెలియపరిచిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విని అనేకులు మీలోనికి బాప్తిసం పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాకు మేము తగ్గించుకుని మేము ఇచ్చినట్టు మీరు సహాయం చేయమని, మా ప్రార్థన విన్నపములు మీ పాదసన్ని చేర్చుకుంటారని క్రీస్తు నామమున నడుకుని
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.